వారం రోజుల నుంచి ఒకటే ఎండ కొడుతుంది, ఒకటే ఉబ్బరిస్తుంది. చిన్న పని ఉందని బయటికి వచ్చినామో లేదో వాన చంపింది. ఫుల్ వర్షము. ఇంకా నయం బండిలో రెయిన్ కోట్లు పెట్టుకున్నాం, ఎందుకంటే ముందే వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి. ఇంకా వర్షం స్టార్ట్ కాగానే బండి పక్క కాపుకొని నేను మా ఆయన రెయిన్ కోట్ వేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఇంటికి స్టార్ట్ అవుతుంటే ఇంకా పక్కనే ఉప్పల దగ్గర పిస్తా హౌస్ అయితే కనిపించింది. ముందే చలి పెడుతుంది, వర్షంకి తడిచి వణుకుడు వస్తుందని ఇంకా ఛాయ్ అయితే తాగినాం. వేడిగా అనిపించింది, ఈ ఛాయ్ తాగమన్నామా ఫుల్ పబ్లిక్. ఇంకా వెయిట్ చేసి ఛాయ్ అయితే తాగేసి ఇంటికైతే బయలుదేరుతుంటే వర్షం తగ్గేదే లేదన్నట్టు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇంకా కూరగాయలు తీసుకుందామని ఆగినాము. 30 రూపీసే కేజీ అంట. ఇది బినిస్ అంట, కానీ ఇంత పొడుగు ఉంది. అసలు బినిసేనా కాదా కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా బెండకాయలు కూడా తీసుకున్నాము, ఇంకా టమాటాలు కూడా తీసుకున్నాము. 100 రూపీస్కి 4 కేజీస్ అంట. వర్షాలు పడుతున్నందుకేమో కూరగాయలు అన్ని రేట్లు అన్ని తక్కువ పడ్డాయి. ఇంకా ఇంటికి వచ్చే దారిలో తాత అయితే కనిపించిండు. ఇంత వర్షంలో ఈ ఏజ్లో ఇవైతే అమ్ముకుంటుండు. ఇంకా ఎట్లనో అనిపించి తీసుకోవాలనిపించలేదు, అంటే తినాలనిపించలేదు, ఎందుకంటే అప్పుడే తిన్నాము, ఫుల్ కడుపు నిండి ఉంది. ఆయన ఈ తాత కోసం అయితే తీసుకున్నాము. ఇంట్లో పిల్లలన్నా తింటారు కదా అన్నట్టు. స్వీట్ ఉంది, చాలా ఉడికింది. టేస్ట్ చేసినాం నేను మా ఆయన, చాలా బాగా అనిపించింది. 10 రూపీస్కి ఒకటి ఇచ్చిండు. మళ్ళీ అంటే మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపించింది. మళ్ళీ ఇస్తే తాత అయితే మస్తు ఖుషి అయ్యిండు. ఎందుకో ఇలాంటి వాళ్ళకి పైసలు ఎక్కువ ఇచ్చైనా సరే తీసుకోవాలనిపిస్తుంది. అలా హ్యాపీనెస్ చూస్తే ఎంతో బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా పిల్లల కోసం అయితే ఏం తీసుకోవాలంటుంటే ఇంకా ఫ్రూట్స్ అయితే కనిపించినాయి. పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయింది. మళ్ళీ రేపు పూజ చేస్తాం కదంటే పూలు కూడా తీసేసుకున్నాను అనమాట. ఫుల్ వర్షంలా ఇట్లా జర్నీ చేసుకుంటూ అన్ని కొనుక్కుంటూ పోతే ఆ ఫీలే వేరు కదా. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.